ప్రారంభం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయాస్పద వాదములను పెట్టుకొనుటకు వద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనును. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అతడు నిలిచుండుటైనను పడి ఉండుటైనను అతని స్వకీయ యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఆహారం తినడం గురించి ఈ అధ్యాయంలో ఎత్తుకున్నాడు పౌలు. కనుక విశ్వాసం ఉంది అంటే మనకి ఏదైనా మనం తినొచ్చు. సృష్టిలో పుట్టిన అన్ని జంతువులు, పురుగుల నుంచి జంతువుల వరకు, చేపలు, పక్షులు ఏవైనా తినొచ్చు. కానీ మనకి పాత నిబంధనలో ఇశ్రాయేలీలు తినకూడనివి, ఇశ్రాయేలీలు తినవలసినవి ఉన్నాయి. అవి ఇక్కడ అప్లై చేయకండి. ఇది క్రొత్త నిబంధన. అది వాళ్ళు నెరవేర్చుకోవాలి. ఇశ్రాయేలీలకు ఇచ్చిన పాత నిబంధన ప్రకారంగా వాళ్ళు నెరవేర్చుకోవాలి. అది క్రైస్తవులు ఇదిగో ఇప్పుడు రాయబడిన క్రొత్త నిబంధన బట్టి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి అప్లై ఏంటంటే, దేవుడు నమ్మం. సృష్టింపబడినవన్నీ దేవుడు పుట్టించినవే. దేవుడు అనవసరంగా దేనిని పుట్టించడు. మన అవసరాలను బట్టి దేవుడు మనకి పుట్టించాడు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఆకు, ప్రతి పక్షి, ప్రతి చేప, ప్రతిదీ కూడా, ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి, ప్రతి మొక్క, ప్రతి చేప, అన్నీ మనం తినచ్చు. కానీ చిచి తినకూడదనే పదం మాత్రం ప్రయోగించకూడదు. ఛీ అనే పదం, ఛీ అన్నా అంటే నువ్వు అసహించుకుంటున్నావు. ఎవరు సృష్టించిన అసహించుకుంటున్నావు? నువ్వు చేసినవి కాదు, ఎవరో చేసినవి కావు. అవి దేవుని వలన పుట్టినవి, దేవుడు చేయగా వచ్చినవి. కనుక వాటిని మన విశ్వాసమును బట్టి దేనినైనా తినచ్చు. పాములు తినేస్తారు, కప్పలు తినేస్తారు, పురుగులు తినేస్తారు, తేళ్ళు తినేస్తారు, జర్రులు తినేస్తారు. యూట్యూబ్ చూసినట్లయితే వాళ్ళు అలా తినేస్తుంటారు, ఏది పడుతుందో తినేస్తుంటారు. ఏవైనా వాళ్ళు తింటారు, విడిచిపెట్టరు. మసాలా తింటారు, తిమింగలాలు తింటారు. ఇంకా ఒకటి కాదు, సముద్ర జీవరాశుల్లో ఎన్నున్నాయో అన్నీ తింటారు అందరూ. ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు అంటే కులం గర్జు కాదు. అమెరికన్స్ అని, నీగ్రోస్ అని, ఇంగ్లీష్ వాళ్ళని, మరి ఇండియా వాళ్ళని, ఇలాగా అన్ని దేశాల వాసులు వాళ్ళకి అలవాటు ఉన్నవన్నీ వాళ్ళ పూర్వీకుల నుంచి ఏవి తింటున్నారో అన్నీ తింటుంటారు. అది మనం ఛీ అనే పదాన్ని వాడకూడదు. తినరా, అది మీరు తినవు కదా, నేను తినండి, వెరీ గుడ్, అది మంచి పదం. చాలామంది ఈ గోవు మాంసాన్ని ఛీ అంటారు. ఆ పదం ఉపయోగించకూడదు. శ్రేష్టమైనది అన్ని జంతువుల్లోకి అదే. కనుక ఛీ అనే పదం కాదు. తింటే తిను, లేదంటే నేను తినండి అని చెప్పు. తినకూడదు కనుక నేను తినండి అనే పదం మళ్ళీ ప్రయోగించకూడదు. తినకూడదు కనుక నేను తినండి అని అనకూడదు. తినవలసిందే, నేను తినండి అంతే. అలాగే ఆకుకూరలు తినేవాడు మాంసాలు తినేవాడిని అసహించకూడదు. మాంసాలు తినే ఆయన్ని ఆకుకూరలు తినేవాడు అసహించుకోకూడదు.
అవన్నీ దేవుడు మన కొరకు సృష్టించిన మన ఆహారం అదంతా. అది మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదంతా. విశ్వాస విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి. చాలామంది వాళ్ళు తినలేని వాటిని బట్టి మనం వాళ్ళని దూరం చేసుకుంటాం. వాడు ఏం తినడండి బాబు, వాడు ఒక రకమైన మనిషి అంటాం. అది మంచిది కాదు అది. అలాగే తినేవాడిని చూసి బోరే అది ఏది పడితే అదే తినేస్తాడు, వాడికి దూరంగా ఉండాలి అని కూడా అనకూడదు. అదే మన విశ్వాసం. మన విశ్వాసమును బట్టి బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి. అయినను సంశయాస్పద వాదములు పెట్టుకొనుటకు వద్దు. దాని మీద వాదోపవాదాలు పెట్టుకోకండి. ఇష్టమైన వాళ్ళు తింటారు, ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు. సెమినార్లో కూడా చాలామంది కొన్ని తింటారు, కొన్ని తినరు. తినని వాళ్ళు ఏ సాంబారు మెతుకులో, పచ్చడి మెతుకులో, ఎక్కువ కాయగూర ఏదైనా వండితే దాంతోనో తింటారు. లేదంటే మాంసం తినే వాళ్ళందరూ మాంసం తింటారు. ఓకే. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. అయినను సంశయాస్పద వాదములు పెట్టుకొనుటకు వద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, చెప్పేశారు మీకు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఎందుకంటే మాంసం పడదు, బలమైన ఆహారం కదా, అందు గురించి తినకపోవచ్చు. కూరగాయలనే తింటున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని స్వకీయ యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు. చాలామంది ఈ పాపాల దగ్గరికి వచ్చేసరికి పాపం చేసేస్తున్నాడు, పాపం చేసేస్తుంది అనేటటువంటి మాటలు కొన్ని వినబడుతుంటాయి మనకి. పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో జీవిస్తుందామే అని రకరకాల మాటలు అంటే ఆ మాటలు నువ్వు అనకూడదన్నాడు. ఆమె పాపంలో జీవిస్తే నీకెందుకు, అతను పాపంలో జీవిస్తే నీకెందుకు, నువ్వు నిశ్శబ్దంగా ఉండటమే. ఎత్తకూడదు వాళ్ళ గురించి. తప్పు చేశారని ఎత్తకూడదు. ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఆ మాట అంటున్నాడు? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతను నిలిచుండుట అయినను పడియుండుట అయినను అతని స్వకీయ యజమానుడు పనియే. తన స్వకీయ యజమానుడు ఎవరు? దేవుడు, తండ్రి నిలబెట్టుకుంటాడు. మళ్ళా పడిపోయాడు అనుకో అతడు తన నాలుగో వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతను నిలిచుండుట అయినను పడి ఉండుట అయినను అతని స్వకీయ యజమానుని పనియే. అతను నిలుచును, ప్రభు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు. అలాగే ఆహారం దగ్గర, అలాగే తినువాటి గురించి కానీ అనుభవించే వాటి గురించి కానీ మనం ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చకూడదు, ఎదుటి వారిని ఏమీ మనం కామెంట్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము విశేషమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. కొంతమంది శుక్రవారం మంచిది కాదండి అంటారు, శనివారం మంచిది కాదండి, సోమవారం మంచిది కాదండి. రోజుల్ని ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, జ్యోతిష్కుడు చెప్పినా అది మనం నమ్మకూడదు అనే రోజులు సృష్టించిన దేవుడే రోజులు మంచివో కావో చెప్పగలడు. ఆయనే కలుగజేశాడు రోజులు. సూర్యాస్తమయం, సూర్యోదయం ద్వారా రోజులు కలుగుతున్నాయి. దేవుని కార్యక్రమం అది, దేవుని చేతుల మీదుగా చేయబడింది. దేవుడు తన మాటల చేత సృష్టించాడు సృష్టిని. ఆ సృష్టిని మనుషుడు లెక్కింపకూడదు, తప్పుతో మంచి చెడ్డలు పట్టకూడదు. అందులో ఈరోజు మంచిది కాదండి. చాలామంది హైందవుల్లో అప్పులు ఇచ్చేటప్పుడు శుక్రవారం అప్పులు ఇవ్వకూడదండి. తర్వాత ఏదో మన చనిపోయింది కదా, పాప పేరు ప్రశాంతి చనిపోయినప్పుడు మేము నేను విన్నది చెప్తున్నానండి. మేమంతా అక్కడ హిందూ లొకాలిటీలో ఉన్నామండి. చనిపోయిన తర్వాత చావుదనం చేయకపోతే చావుగల వాళ్ళు
ఆ, పక్కన ఉన్న వాళ్ళకి అరిష్టం, ఏదో నష్టం కలుగుతుంది, ఏదో ఆపద కలుగుతుంది అని అనుకుంటుంటారు. అది తప్పు. ప్రతిరోజు చచ్చిపోతుంటారు ఎవరో ఒకరు, ప్రతిరోజు పుడుతుంటారు ఎవరో ఒకరు, ప్రతిరోజు చచ్చిపోతారు, ప్రతిరోజు పుడతారు. వాళ్ళ గురించి, ఆ చావు పుట్టుకుల గురించి మనం పట్టించుకోకూడదు. ప- చనిపోయిన 3వ దినం చేయాలని కొందరు, 6వ దినాన్ని చేయాలని కొందరు, 9వ దినాన్ని చేయాలని కొందరు. ఆ? బతుకున్నంత కాలం ఎలాగుందా బిడ్డ అనేది ఆలోచించి తొంగి చూసేవాళ్ళు ఎవరు లేరు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఎక్కడ లేని పద్ధతులు, ఆ? ఎక్కడ లేని ఆచారాలు, ఎక్కడ లేని దరిద్రాలన్నీ తీసుకొచ్చి, ఆ? పేదోడి నెత్తి మీద తాటికాయ పడినట్టుగా ఇన్నికి వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టాడు పాపం. మరలా భోజనాలంటే ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడి నుంచి తెస్తాడు? తన భార్య రోగిష్ఠిత ఉండి మంచం పాలైనప్పుడు, హాస్పిటల్కు తిరుగుతున్నప్పుడు ఇరుగు పొరుగులు చూసి ఏం సహాయం చేశారని ఎంచటానికి ఎవరు ఏ సహాయమో చేయరు. కానీ ఈ తిండికి ఆశపడి, నేను ఎక్కువ అదే మాట్లాడుతాను. తిండి అంటే ప్రేమ అందరికీ. పెళ్ళైనా తిండే, చావైనా తిండే, పుట్టుకైనా తిండే, పెద్ద పిల్లైనా తిండే, చిన్నపిల్లైనా తిండే, ముసలిదైనా తిండే. తిండి 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 పెట్టేయాలి అంతే అందరికీ. ఇలాంటివన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. నేను ఎవరికి దినవారం భోజనాలు పెట్టలేదు. ఆ? అమ్మ చచ్చిపోయిన ఎవరికి పెట్టలేదు. వాళ్ళ చెల్లి చచ్చిపోయిన ఎవరికి పెట్టలేదు. మా జాన్సన్ చనిపోయినా నేను ఎవరికి పెట్టలేదు. ఎవరికేం పెట్టలేదు. మీరేమో దినవారం భోజనాలు పెట్టారా మీకు? ఎందుకు? చనిపోయిన వాళ్ళ గురించి, వెళ్ళిపోయారు కదా అని సంతోషంతో పరదేశికి వెళ్ళారు అని మనం ఆనందంతో ఉండాలి. కానీ ఆనందంతో ఉన్నవాడికి ఆకలేస్తుంది, విచారంతో ఉన్నవాడికి ఆకలేదు. మరి విచారం ఉన్నవాళ్ళకి విచారం లేదు. దినవారం భోజనం గురించి ఆకలితో ఉన్నాడు. మీరు ఏ రోజు సమాధుల దగ్గర అడుగుతారు, కొంతమంది మీకు తెలియదు. ఎవరో మన ఫ్లారెన్స్ గారు చనిపోయారు, సమాధుల్లో పెడుతున్నారు, వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు అక్కడికి. మరి ఇప్పుడే చెప్పాడు ఏ రోజు, మరి ఇప్పుడే మధ్యలో అడుగుతున్నారు, సమాధి అయిపోయింది, బంధువులందరూ నిలబడి అడుగుతున్నారు, ఇప్పుడే చెప్పండి ఏ రోజు చచ్చిపోతారు? సంస్మరణ దినం. ఆయన చచ్చిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే నీకేం వస్తుంది? చచ్చిపోయిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ఒక రోజు జ్ఞాపకం చేసుకుంటావా? దానికి ఏమైనా ఒక రోజు ఉందా? ఒక రోజు జ్ఞాపకం చేసుకోమని చెప్తావు. చావు దినం, సంస్మారక దినం, సంస్మరణ దినం, చావు దినం. తప్పు. అలాంటివన్నీ మనం ప్రయోగించకూడదు, అలాంటివన్నీ మనం వాడకూడదు. అది మంచి పద్ధతి కాదు. కనుక ఇక్కడ ఏంటంటున్నాడు? ఒకడు ఒక దినము కంటే మరొక దినం విశేషమని ఎంచుచున్నాడు, మరొకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టేవాడు ప్రభువును స్మరించి లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువును స్మరించి తినుట బాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఇదండి మనకు అర్థమైపోయింది. ఇది అన్ని దినాలు ఒకటే, ఏ దినమైనా ఒకటే. మరి ఇక దినములు లక్ష్య పెట్టేవాడు, రోజులు లక్ష్య పెట్టేవాడు గురించి అయిపోయింది. తిననివాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువును స్మరించి తినుచున్నాడు. మంచిదే, సంతోషం. తిననివాడు ప్రభువును తిననివాడు ప్రభువును స్మరించి తినుట మాని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. మీ దాంట్లో మరి వేరేలా తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. ఉన్నా దేవునికి స్తోత్రమే, లేకపోయినా దేవునికి స్తోత్రమే. చనిపోయినా దేవునికి స్తోత్రమే, బ్రతుకున్నా దేవునికి స్తోత్రమే. మనం ఎప్పుడు కూడా మనం వెళ్ళే లోకం, మనకంటే ముందు వెళ్తున్న వాళ్ళు మనం ఎంతో ఆనందంతో సాగనంపాలి. అవునా? బోరు నేర్చేశారట ఎవరో
అందరికంటే విపరీత స్థాయిలో ఏడ్చినప్పుడు పద్మట. ఆ తర్వాత రెండో ప్లేస్ ఏమో మాలు అట. వీళ్ళిద్దరూ లబో దిబో లబో దిబో లబో దిబో అని ఏడ్చేశారట. ఎందుకు ఏడుపు, ఎందుకు ఏడవాలి? ప్రశాంతి దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది కదా, పరదేశకి వెళ్ళిపోద్ది. ముందు వెళ్ళిపోయి వాళ్ళందరినీ చూసుకుంటుంది. ఇప్పుడు అక్కడ అక్కడ ఎవరెవరు ఉన్నారు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు? ఫ్లారెన్స్ లెక్కేసుకుంటే ఫ్లారెన్స్ వెళ్ళిపోయింది, రాణమ్మ వెళ్ళిపోయింది, లక్ష్మమ్మ వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లి వెళ్ళిపోయింది. అలాగే ప్రేమ్ కుమార్, మొట్టమొదట ప్రేమ్ కుమార్ వెళ్ళిపోయాడు. తర్వాత చందు వెళ్ళిపోయాడు, జాన్సన్ డాడీ వెళ్ళిపోయాడు. చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలుసుకుంది, నువ్వు వచ్చావమ్మా అని. అక్కడికి చావు అవగానే రా, కళ్ళు ముయ్యగానే మనం అమ్మయ్య అంత వదిలిపోయిందండి బాధలన్నీ. లేకపోతే కిడ్నీలు పోయానో, గుండె పోయిందనో, ఊపిరితిత్తులు పోయానో, పేగులు డ్యామేజ్ అయిపోయానో. ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడు మనం తిన్నగా ఉండే రకం కాదు. ఏమండి, అందరికీ శరీరాలు ఉన్నాయా? ఒక విశేషమైన సంగతి ఏంటంటే ముందు మగాళ్ళు చచ్చిపోతున్నారు, తర్వాత ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు. ఎక్కువ కాలం ఆడవాళ్ళు బతుకుతున్నారు, ఎక్కువ కాలం. ఎక్కడో అనుకోండి. ఇవన్నీ తొందరగా చావులు రావడానికి కారణం మీరు తినేది త్రాగేదే. నేను మరలా చెప్తున్నానండి, చావు మీ చేతిలో ఉంది. మీరు దేవుడు బైబిల్లో ఏమన్నాడు? ఒక ఆయుష్కాలం ఎంత అన్నాడు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు దేవుడు అన్నాడు, మీరు 70 ఏళ్ళు బ్రతుకుతారు. 70 ఏళ్ళు బ్రతకాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. విపరీతమైన తిండి కూడా మంచిది కాదు. ఎప్పుడు మాంసాలు, సిగరెట్లు, మందు తాగడాలు, మత్తు పదార్థాలు తీసుకోవటాలు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఎక్కువగా టీ తాగేవాళ్ళు గుండెది ఎండిపోయి టీ ఉండాలి వాళ్ళకి. మాటికి టీయా? ఏదో తెల్లవారు లేచామంటే ఒక బెడ్ టీ తాగాలి, లేకపోతే మొంగ అడుక్కొని టిఫిన్ కాఫీ తాగామంటే అర్థం ఉంది. 24 గంటలు టీలు కాఫీలు తాక్కొని, 24 గంటలు సిగరెట్లు కాల్చుకొని, 24 గంటలు కైనీలు ఇలాంటివన్నీ మత్తు పదార్థాలు తినటం, ఇవన్నీ దీనివల్ల ఎక్కువ అలవాట్లు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ. నిన్నే ఒక వార్త వచ్చింది. ఇంచుమించు 8 కుర్రోళ్ళు వచ్చి, అయ్యా మా ఆవిడలు తాగుతున్నారు, వాళ్ళని అరికట్టాలని కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఏంటి మీ ఆవిడలు తాగుతున్నారా? వాళ్ళ ఆవిడలు తాగుతున్నారట, బంద్ చేయమని పోలీస్ కంప్లైంట్. అది పెద్ద వైరల్ అనమాట. అది ఆడవాళ్ళు అయితే మనవాళ్ళ కంటే ఎక్కువగా తెలంగాణ రాయలసీమల్లో ఉన్నవాళ్ళు, ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఈ గంజాయి అంతా అక్కడ పండిస్తుంటారు కదా దొంగచాటుగా, గంజాయి తాగటం, ఆకులు కాల్చుకొని పొగూదుకొని తాగటం, తర్వాత ఇంకా అదే విష పదార్థాలన్నీ వాళ్ళు అన్నీ తింటుంటారు అన్నీ. అందువలన మగవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు. 60 ఏళ్ళు లోపే చచ్చిపోతారు. 60 ఏళ్ళు లోపు చచ్చిపోతారు. ఎందుకు మన పీడి ఇమ్మానుయేల్ వాళ్ళ తమ్ముడు నిన్న చచ్చిపోయాడు. వాడు ఎప్పుడు తాక్కొని ఉంటాడు, ఎప్పుడు తాక్కొని ఉంటాడు. వాడికంటే పెద్దోడు లక్ష్మణరావు తమ్ముడు, రెండో తమ్ముడు, ఆడు విపరీతంగా తాగి ఆడ చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. వీడు ఇప్పుడు చచ్చిపోయాడు. వీళ్ళు చచ్చిపోతారు. మరి లక్ష్మణరావు పీడి ఇమ్మానుయేల్ ఎందుకున్నాడు? వాడికి అలవాటు లేదు. వాడికి సిగరెట్ కానీ, మరి ఇలాంటి కైనీలు కానీ, న్యూస్ వేసేటి ఆడవాళ్ళు విపరీతంగా తాగుతున్నారు సార్, పురుషుల ఆవేదన. ఓకే నాన్న, థ్యాంక్ యూ. కనుక ఎక్కువ తాగేవాళ్ళు చచ్చిపోతారా? ఆడవాళ్ళు తాగరు కనుక వాళ్ళు చక్కగా ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటారు.
ఎండ అది తగలదు, ఎక్కువ శ్రమ ఉండదు వాళ్ళకి. ఇంట్లో ఉంటారు, నీడ పట్టున ఉంటారు. వంట చేసుకోవడం కదా, వంట చేసుకోవడం, బట్టలు తుక్కోవటం, ఇలాంటి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళు అన్ని విధాలుగా ఎక్కువ కాలం బ్రతకడానికి బాగా వంగిపోయి నడుస్తున్న మా అమ్మ, ఒక ఆవిడ మన చర్చి ముందు నుంచి ఎప్పుడు సాయంకాలం నడుస్తుంటుంది వంగిపోయి. అంటే నా లెక్క ప్రకారంగా ఆమెకు ఒక 70 ఏళ్ళు ఉండొచ్చు, ఎక్కువ వృద్ధులు. కనుక దేవుని పిల్లలారా, మన ఆయుష్కాలం 60 అనగానే 60 వరకైనా బతకడం లేదు మగవాళ్ళు, 60 వరకైనా బతకడం లేదు. ఇకపోతే బైబిల్లో దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 70 ఏళ్ళు. బైబిల్లో దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 70 ఏళ్ళు. అంటే రాను రాను భౌగోళిక స్థితులు మారిపోవటం వల్ల, గ్లోబల్ వార్మింగ్ అంటారు, ప్రకృతి వైపరీత్యాలు, గాలి చెడిపోతుంది, నీరు చెడిపోతుంది, పంటలు చెడిపోతున్నాయి, అన్నీ విష పదార్థాలుగా మారిపోతున్నాయి. కనుక అలాగా అనవసరంగా చనిపోయేవాళ్ళు ప్రపంచంలో రోజు రోజుకి రాబోయే కాలానికి ఇంకా 50 ఏళ్ళే బ్రతుకుతారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం 50తోనే అయిపోద్ది. ఎందుకంటే మన భోజనాలు సరిగా ఉండవు, మన తిరుగుతులు సరిగా ఉండవు, ఊపిరితిత్తులు పాడైపోయేవి విష పదార్థాలు తీసుకుంటాం, గుండె పాడైపోయే విష పదార్థాలు తీసుకుంటాం. వీటి వలన మనం ఎక్కువ కాలం బ్రతకలేము. బ్రతికిన కష్టం. రోగాలతో మంచాన పడి, చాలామంది మంచాన పడిపోయి మంచానికే ఉండిపోతారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు మంచానికే ఉండిపోతారు. వాళ్ళు చావరు, బతకరు. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నప్పుడు విపరీతంగా తాగేవాళ్ళు అని అర్థం, విపరీతంగా ఏదో విష పదార్థాలు తినేవారు అని అర్థం. మీరు వెంటనే అర్థం చేసుకోవచ్చు అది. లేకపోతే వాళ్ళు ఎందుకు బతకరు, వాళ్ళు ఎందుకు బాగుండరు? ఇప్పుడు మంచాన పట్టి 10 ఏళ్ళు ఉండే కంటే ఆ మంచాన పట్టకుండా ముందే జరిగిపోతే బతుకున్నోళ్ళకి చావు ఉండదు వాళ్ళ వలన. చాలామంది మంచాన పట్టేశారు అనుకోండి, బతుకున్నోళ్ళకి చావు. ఈ చనిపోయి మరి వీళ్ళు లేవలేరు, ఎందుకంటే మోషన్కి వెళ్ళలేరు, పాస్కి వెళ్ళలేరు, తినలేరు, నీళ్లు తాగలేరు. మరి ఇవన్నీ దగ్గరుండి చేయడం అంటే బతుకున్నోళ్ళు చావు అది. బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కోడళ్ళు, కూతుర్లు వీళ్ళకి చెయ్యాలి. ఆ ధర్మాలన్నీ చేస్తే కానీ వాళ్ళు బతికుండరు. కనుక అలా వాళ్ళని పెంచుకుంటూ వస్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా మనం తిన్నగా ఉంటే మనకు పుట్టిన వాళ్ళు మన వలన బాధపడరు. ఉన్నమాట చెప్తున్నానండి. మీరు బాగా ఉన్నారనుకోండి ఆరోగ్యంగా, మిమ్మల్ని పెంచుతున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. మా అమ్మ బాగుంది, మా నాన్న బాగున్నాడు, మా వాళ్ళందరూ బాగున్నారు, అది మంచి మాట. అంతేగాని మీరు వాళ్ళ పుట్టక ముందు మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి విపరీతంగా తాగి విపరీతంగా మత్తు పదార్థాలు అలవాటు పడితే ఇక మీరు వృద్ధాప్యం వచ్చేసరికి మీరు 40లో అనకూడదని 40లోనే 60 ఏళ్ళు వచ్చినట్టుగా మారిపోతారు. ఎందుకంటే శరీరం పాడైపోద్ది, ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఒకటి కాదు కదా, అప్పుడు రోగం రానంత వరకే, యవ్వన కాలం వరకే మీరు బాగుంటారు, అన్నీ బాగుంటాయి. యవ్వన కాలం దాటింది అంటే మీ డ్యామేజ్ అనేది ప్రారంభం అయిపోద్ది. ముందు ఏవి మీరు ఎక్కువ వాడతారో వాటిని బట్టి ఏ అవయవాలు డ్యామేజ్ అవ్వాలో ఆ అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి. కళ్ళు జోడు వేసుకోకుండా కళ్ళు ఎర్రగా పట్టిపోతే ఎలా? కొంతమందికి ఎందుకు మందు ఎక్కువ తాగటం వల్ల, నిద్ర ఎక్కువ పోకపోవటం వల్ల కళ్ళు ఎర్రబడిపోయి అంధత్వం తొందరగా వచ్చేస్తుంది, గుడ్డితనం. అలాగే కొంతమందికి వినికిడి పెద్ద పెద్ద శబ్దాలు ఆడుతాను, పెద్ద పెద్దగా మాట్లాడాలి, కేకలేయడాలు చేయడం వల్ల వినికిడి, గొంతు డ్యామేజ్ అయిపోద్ది. కనుక మన శరీరాన్ని, మన దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే బాగుంటాం. మన మైండ్ కూడా చాలా స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దానికి ఎక్కువ ఆలోచనలు పెట్టకండి. మైండ్ని ఎక్కువ ఆలోచనలు పెట్టకండి. ఎక్కువ ఆలోచనలు పెట్టడం వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మైండ్ డిస్టర్బ్ అయిందంటే మొత్తం పిచ్చిగా మారిపోతావు, నువ్వు పిచ్చిగా మారిపోతావు. ఎందుకు మన ఎవరో ప్రశాంతి ఎప్పుడైతే అవయవాలన్నీ
కిడ్నీల దగ్గర నుంచి అవయవాలన్నీ డిస్టర్బ్ అయిపోయి వచ్చాయి. ఆర్గాన్స్ అంటారు వాటిని. కిడ్నీలు ఆర్గాన్స్ కదా, అది ఆర్గాన్, అది డ్యామేజ్ అయ్యింది. అది డ్యామేజ్ అవ్వగానే ఊపిరితిత్తులు అవి అవి ఆర్గాన్, నెక్స్ట్ అవి డ్యామేజ్ అయ్యాయి. ఆ తర్వాత నెర్వస్ డ్యామేజ్ అయ్యాయి. తర్వాత పేగులు డ్యామేజ్ అయ్యాయి. ఇంకలాగ బుర్రకెక్కింది. బుర్రకెక్కి కళ్ళు ఎడిచి వస్తున్నాయో తెలియదు. వాడిని అడిగితే, ప్రసాద్ని అడిగితే చెప్తాడు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి నిజంగా ఆ చర్చి పిల్లలందరూ నా పిల్లలు ఇంచుమించు 22,000 ఖర్చు పెట్టి కారు కట్టించారు ఇక్కడికి. వీడు వెళ్ళేటప్పుడు కూడా పోనీ ఒక మాట నన్ను, డాడీ ఇలా నేను హైదరాబాద్ తీసుకెళ్తున్నానని చెప్పలేదు. వీడు ఇటు నుంచి వేసుకెళ్ళిపోయాడు. ఎలా తీసుకొస్తావు అక్కడ చచ్చిపోతే? హైదరాబాద్లో చచ్చిపోతే ఎలా తీసుకొస్తావు అనుకున్నావు నువ్వు? ట్రైన్ ఎక్కినప్పుడు డెడ్ బాడీని ఎలా తెస్తావు? 22,000 నీ జోబీలు ఉన్నారు. అప్పుడు 22,000 నీ జోబీలు ఉన్నాయా? మీ ఆవిడ చచ్చిపోయినట్టుగా ఎంత ఉంది? నీ జోబీలు ఎంత ఉన్నాయి అప్పటికి? 10,000. మరి ఎలా చేద్దాం అనుకున్నావు? హైదరాబాద్లో సమాధి చేయాలి. ఎందుకు వెళ్ళిపోయావు? ఎవరు చెప్పారు వెళ్ళిపోమని హైదరాబాదు? ఇంకా దేన్నైనా అడుగుతావు, డబ్బులు ఇవ్వండి, మా ఆవిడకి బాగోలేదు అంటావు. కానీ మరి ఇలాంటి వాటికి సంఘాన్ని అడగవా? ఏం చేయాలి, నేను ఏం చేయాలి? అప్పుడు మేము సులువులు చెప్తాం కదా, అనవసరంగా ఉన్న డబ్బులు పిల్లలకు అన్నం పెట్టకుండా పాడు చేసుకోవడానికి. కనుక అడగాలి, పెద్దవాళ్ళని సంప్రదించాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ఈ మధ్యనే పిల్లల్ని ఎక్కువగా దయచేసి మీరు భయపెట్టకండి. పిల్లల్ని భయపెట్టకండి. ఎందుకంటే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలు ఎలా మీరిపోయారంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ అవి చూసి, ప్రపంచాన్ని చూసి, ప్రపంచంలో జరిగిన వార్తలు విని మేము కూడా అలా చేస్తే బాగుంటుందని ఎక్కువగా పిల్లలు డ్యామేజ్ అవుతున్నారు, చచ్చిపోతున్నారు. కనుక మీ పిల్లలకు కోపము రేపక అన్నాడు. అంటే కోపం రేగితే ఏం చేస్తారు? ఎక్కడుంది ఎఫ్సి పత్రిక? మీ పిల్లలకు కోపం రేపక 6వ అధ్యాయం 4వ వచనం ఎఫ్సి. అందరూ తీయండి. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నా పిల్లాడు నేను కన్నాను, నేను కొడతాను, తిడతాను, నా కొడుకును కొడుతాను, నువ్వెవరు అడగడానికి అని ఇలాంటి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎంతోమంది హైదరాబాదులో ఒక పాప ఉంది. మన సండే స్కూల్ పిల్లలకి సెమినార్లో తరగతులు పెడతారు, వాళ్ళ చర్చికి వస్తారు వాళ్ళు. ఆ పాప ఎవరినో ప్రేమించింది. వీళ్ళు దెబ్బలాడారు. ఏటి అంతా నీ ఇష్టం అయిపోతుంది, ఏటి ప్రేమించేటివని, వయసు అంత ఇంకా 16 ఏళ్ళు రాలేదు నీకు, ఇంకా అప్పుడే ప్రేమలా అని గట్టిగా తిట్టి, మరి ఏమి తిట్టారో తెలియదు, మరి చాలా భయంకరంగా తిట్టుంటారు. లేకపోతే ఒరిందుకు వేసేసుకుంటుంది. వీళ్ళు ఇలా గుడికి వెళ్ళగానే ఫ్యాన్కి తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోయింది. అందుకే దేవుడు ఏమన్నాడు? పిల్లల్ని బెత్తంతో కొట్టండి, బెత్తంతో కొడితే మంచిది. ఏమన్నాడు? 6వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి. కోపము రేపకండి పిల్లలకి. అమాయకులు, చిన్న హృదయం, అది పెద్దగా భరించలేదు. ఈ మధ్యన చిన్నపిల్లలు కూడా అబ్బా మా అమ్మ నాన్న వాళ్ళ థ్రెటనింగ్ ఎక్కువైపోతుంది అంటున్నారట. ఏంటి అమ్మ నాన్న వల్ల థ్రెటనింగా? నీకా థ్రెటనింగ్ వచ్చేస్తుందా? అమ్మ థ్రెటనింగ్ రా. చిన్నప్పుడు ఒడిలో పెట్టి 9 మాసాలు నేను గర్భంలో మోసి, ఆ తర్వాత నువ్వు మళ్ళీ నడిచినంత వరకు నేను ఒడిలో పరుండు పెట్టి పాలిచ్చి పెంచింది తల్లి. ఆ తల్లి వల్ల ఏంట్రా థ్రెటనింగ్ నీకు? అంటే అలా నేర్చుకుంటున్నారు సమాజంలో పిల్లలు, అలాంటి మాటలు నేర్చుకుంటున్నారు బయటికి వెళ్ళి. మీరు బయటికి వెళ్ళకుండా జాన్సన్ గారు, నిజంగా మా జాన్సన్ గారు అయితే పిల్లల్ని బయటికి అసలు బడికి పంపడండి. ఇప్పటికే టీచర్ వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తున్నారు తప్పితే బయటికి పంపడం. ఎందుకంటే బయట ఏటేటో నేర్చుకుంటారు పిల్లలు, ఏటేటో. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను చదువుకునే రోజుల్లో 8వ తరగతి చదువుకున్న రోజుకే మా క్లాస్ పిల్లలు బూతు పుస్తకాలు బడికి తెస్తున్నారు. బూతు బొమ్మల పుస్తకాలు తీసుకొచ్చారు. పిల్లలందరూ గుంపులుగా ఏటి మీదన పడుతున్నారు అనేసరికి ఇది
కనుక బయటకు వెళ్ళి వాళ్ళు చెడిపోయి వస్తారు. ఇంటికి రాగానే మీరు థ్రెటనింగ్ ఇచ్చారనుకోండి, పిల్లల్ని కఠినంగా మాట్లాడారనుకోండి, ఏమంటున్నాడు? మీ పిల్లలకు కోపము రేపక. కోపం ఎప్పుడు వస్తుంది? మీరు మాట్లాడితే, లేని పని మనం మాట్లాడితే. ఎంత భయంకరంగా కొందరు తల్లులు చాలా భయంకరంగా పిల్లలు మాట్లాడతారు. మీరు అసలు పిల్లల్ని ఏమనకండి, వాళ్ళని కొట్టకండి, తిట్టకండి. వాళ్ళకి ఎలా భయం చెప్పాలో పద్ధతి ప్రకారంగా భయం చెప్పండి. అలా భయం చెప్దామని మేము పిల్లలందరినీ సండే స్కూల్ పెడితే వీళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ విధవేషాలు వేయడం మొదలుపెట్టారు. చూసారా? అందుకే నేను తీసాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇలా జరిగించడం వల్ల అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు బాగుపడరు వాళ్ళక. కనుక తల్లిదండ్రులు వచ్చి తీసుకురండి వాళ్ళిద్దరిని. మీ పిల్లలు సండే స్కూల్లో పాఠాలు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు తెల్లవారే లేచిపోయి 3 గంటలకు లేచిపోయి వంట చేసి అందరూ తయారైపోయి 8 గంటలకే వచ్చేయండి. అప్పుడు మీ పిల్లలు సండే స్కూల్లో కూర్చుంటారు. వాళ్ళ వెనకాతలు మీరు కూడా కూర్చోండి. ఎందుకంటే మీ పిల్లలకు వచ్చినంత బైబిల్ మీకు రాదు. వాళ్ళు బాగా వింటున్నారు, నేర్చుకుంటున్నారు. మీరేమీ వినరు, చేయరు. గుడికి మాత్రం 11 గంటలకు ఎంటర్ అవుతారు లోపలికి. కనుక మీకు ఎలా బైబిల్ వస్తుంది? మీకు ఎలాగ బైబిల్ రాదు. కనుక పిల్లలకు కోపం మీ పిల్లలకు కోపం రేపక. ఆదివారం ఉదయం ఏం చేస్తున్నాం? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క ఇంటికి వెళ్ళారంటే ఇంక సెల్స్ పట్టుకొని కూర్చుంటారండి. కొంతమంది పిల్లలు సెల్స్ పట్టుకొని కూర్చుంటారు. వద్దు, ఆ సెల్స్ అనేవి పిల్లలకి ఇవ్వకండి, మంచిది కాదు. చాలామందికి నేను చెప్తున్నాను, అయినా పిల్లలకి సెల్స్ ఇస్తున్నారు. వింటున్నాను చాలామంది గురించి, వాళ్ళ పిల్లలకి సెల్స్ ఇస్తున్నారు వాళ్ళు. అది మంచి పద్ధతి కాదు. మీ పిల్లల్ని మీరే చెడిపేసుకుంటున్నారు. మీ మొక్కలు మీరే తుంచేసుకుంటున్నారు. వాళ్ళ బాల్యదశనే మీరు పాడు చేస్తున్నారు. వద్దు, అలా చేయకండి. ఓకేనా? కనుక 14వ అధ్యాయంలో 7వ వచనం, మనలో ఎవడు తన కోసరము బతకడు, ఎవడును తన కోసరము చనిపోడు. తన కోసం చచ్చిపోయాడంటే ఆత్మహత్య. తన కోసం చచ్చిపోతే ఆత్మహత్య. కనుక తన కోసం బ్రతుకుతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు 7వ వచనంలో? మనలో ఎవడు తన కోసం బ్రతకడు, తన కోసం ఒక్కడి కోసం బ్రతకడు. తన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఉంటారు. ఎవడను తన కోసమే చనిపోడు. తన కోసం చనిపోడు, ఆత్మహత్య చేసుకోడు. అలాగే ఎందుకు చెప్తున్నాడంటే, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. బ్రతికినంతకాలం ప్రభువు ప్రియులుగా బ్రతకాలి, చనిపోయినా ప్రభువునికి ఇష్టలుగా మరణిస్తాం. మనం బతికినా ప్రభు కోసమే బతుకుతాం, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం బ్రతికినను ప్రభు కోసం మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనము దేవుని పిల్లలం, మర్చిపోకండి. మనము దేవుని పిల్లలం, పరాయి వాళ్ళం కాదు, ఎవరి వారమో కాదు, దిక్కులేని వాళ్ళం కాదు. సాక్షాత్తు జగత్రక్షకుడు మనకు అన్నయ్యగా, పరిశుద్ధాత్మ దేవుడికి మన కొండంత భూమి మీద ఉన్నంతకాలం తోడుగా, ఆకాశమందున్న తండ్రి, పరలోకమందున్న తండ్రి, మన కన్న తండ్రిగా మన కోసం కోటి కోరికలు కలిగి ఉన్నారు వాళ్ళు. మనం ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం నడవాలి. అంతేనా? ప్రభువారమై ఉన్నాము. 9వ వచనం, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. అది మనం చనిపోతున్నాం, బ్రతుకుతున్నాం. మనం చనిపోయి బ్రతుకుతున్నాం కనుకనే యేసుక్రీస్తు వారు చనిపోయి బ్రతికాడు. అంటే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పటానికి బ్రతికాడు. గమనించాలి మీరు ఇక్కడ. చనిపోయినను చదవరా నువ్వు? మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. మనము బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము. అంటే మనం చనిపోయినా బ్రతికినా మనం ఒకటే.
మనం చనిపోయినా బ్రతికినా ఒకటే, బ్రతికున్న వాళ్ళమే మనం అంతా. ఎందుకంటే మనం చనిపోయి సమాధిలో నుంచి లేచిపోతామని చెప్పడానికి యేసుక్రీస్తు కూడా మన వలె చనిపోయి సమాధిలో నుంచి లేచిపోయాడు ఆయన. మనం ఎప్పుడు లేస్తాం? ఇప్పుడు సమాధి చేయబడుతున్నాం మనం. ఇప్పుడు ఎక్కడెక్కడో సమాధి చేయబడతాం మనం. సమాధి చేయబడిన మనం ఏదో ఒక రోజు లేచిపోతాం. అంతే కదా? యేసుప్రభు వస్తే అంతవరకు పరదేశంలో ఉంటాం మనం. మనం ఎక్కడికో వెళ్ళిపోం. పరదేశంలో సర్వ సుఖాలు అనుభవిస్తాం. పరదేశంలో ఏముందట? పరదేశంలో ఏముందట? నెమ్మది. బైబిల్లో ఏముంది? లాజరు నెమ్మది పొందుచున్నాడు ఇక్కడ. ఆయన భూలోకంలో బాధలు అనుభవించాడు, నరకం అనుభవించాడు, ఆకలి దప్పులు అనుభవించాడు, కుక్కలు నాకేవి. అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు నెమ్మది పొందుచున్నాడు. మనం నెమ్మది పొందుతున్నాం మనం. కనుక పరదేశంలో ఉన్నవాళ్ళు నెమ్మది పొందుతాం మనం. వాళ్ళు చాలా బాగున్నారు. నెమ్మది అంటే ఏంటి? ప్రశాంతమైన మనస్సు, ప్రశాంతమైన సుఖం, ఆనందం, వర్ణింపలేని ఆనందం, దుఃఖం లేని, కన్నీళ్లు రాని ఆనంద జీవితం మనం పరదేశంలో జీవిస్తాం. అందుకే బ్రతుకుతున్నాం. చనిపోయిన మనం బ్రతుకుతాం అంటున్నాడు. అలాగని 10వ వచనం చివరిగా, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? ఈ మాత్రం దానికి ఎదుటి వాళ్ళు నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, ఇవన్నీ ఎందుకు అనుకోవటం? నీ సహోదరుని నిరాకరింపనేలా? అలా అని వాళ్ళని ఎందుకు నిరాకరించుకుంటావు, దూరం చేసుకుంటావు? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాము. మనం అలాగ అనుకొని ఉంటే దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మీరు అన్న ప్రతి మాటకి దేవుడికి లెక్క చెప్పాలి. సెలవు.